హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ నవి. ఈరోజు మనం వెళ్తున్నాము మల్లవరం డ్యామ్కి. ఈ డ్యామ్ మా ఇంటి దగ్గర నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ రైడ్ కూడా యాజ్ యూజువల్ మన సైకిల్ మీదే. ఇది ఎవరి గురించి కాదు, ఇది కేవలం నా ఫ్రెండ్స్ గురించే. ఒరే మావా ఏంట్రా ఇది, మరి 33 మంది సబ్స్క్రైబర్స్ ఏంట్రా, దాంట్లో 3 నాయే ఉన్నాయిరా రే. ఇలా అయితే మానిటైజేషన్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందిరా, సబ్స్క్రైబర్స్ ఎప్పటికి వస్తారా, 500 వాచ్ టైం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా. సెకండ్ ఛానల్లో కూడా 56 మెంబర్స్ ఉన్నారా సబ్స్క్రైబర్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండిరా రే. మీరే సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండిరా, లైక్ కొట్టండిరా, షేర్ చేయండిరా, ఏదో ఒకటి కామెంట్ చేయండిరా. బాగుందనో బాగాలేదనో ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది కామెంట్ చేయండి. సజెషన్స్ ఉంటే చెప్పండిరా, కరెక్ట్ చేసుకుంటాను. అట్లీస్ట్ వీడియో ఒక్కసారైనా చూడండిరా ప్లీజ్. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం మావా, కానీ ఎవడు దేకని కూడా దేకట్లేదు. కనీసం కొంచెమైనా వీడియో చూసి కొంచెం షేర్ చేయండి రా. ఏదో కామెంట్ బాగుందనో బాగాలేదో ఏదో ఒకటి ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్. మన ఒంగోలు ఎగ్జిట్ అవ్వగానే వచ్చే ఫస్ట్ టెంపుల్ ఇదే. ఈ టెంపుల్ నేషనల్ హైవే 16 ఒంగోలు విజయవాడ రూట్లో ఉంది. జై శ్రీరామ్. మీలో చాలామందికి తెలుసు, నా లెఫ్ట్ హ్యాండ్ 2 times సర్జరీ జరిగింది. సెకండ్ సర్జరీ జరిగిన 2 నెలలకే మళ్ళీ కారు గుద్దింది. అప్పుడు మళ్ళీ లెగ్ బ్రేక్ అయింది, మళ్ళీ హ్యాండ్ విరిగింది. కాకపోతే ఈసారి లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ విరిగింది. ఇవన్నీ లాస్ట్ 2-3 ఇయర్స్లోనే కదా జరిగింది. అయినా సరే నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నా కదరా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండిరా. మరీ దారుణంగా 33 ఏందిరా రే. నేనేమి సింపతి ప్లే చేయడం కోసం చెప్పట్లేదురా, ఈ వీడియో వైరల్ అవుతుందని నేను అనుకోవట్లేదు. కనీసం నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా చూడట్లేదని బాధేస్తుందిరా, అంతే, అంత మించేం లేదు. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే లైక్, కామెంటు, వాచ్ టైము 3 ఇంపార్టెంటేరా. మరీ వీడియో చూడటం ఇష్టం లేకపోతే కనీసం ప్లే కొట్టైనా పక్కన పడేయండిరా. లైఫ్లో ఫస్ట్ టైం నాకు నచ్చిన వర్క్ చేస్తున్నారా, కొంచెం సపోర్ట్ ఇవ్వండిరా ప్లీజ్. వీడియోస్ కంటిన్యూ చేద్దామన్నా ఆ సబ్స్క్రైబర్స్ చూసి భయం వేస్తుందిరా. కొంచెం చూడండిరా వీడియోస్. ఇంట్లో వాళ్ళయో ఫ్రెండ్స్యో ఎవరో ఒకరి ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ అయినా చేయండిరా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడుగుతారా. అరే నాకు తెలుసు స్టార్టింగ్లోనే సబ్స్క్రైబర్స్ రారని, కానీ మీరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారా. మామ నేను చాలామందితో కాంటాక్ట్లో లేను, అదేదో ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల కాదు. ఇప్పుడు దాకా మనం బీకింది ఏం లేదు, అందుకే ఎవరిని కలవలేకపోయాను. మామ మన మధ్య చిన్న చిన్న గొడవలు కూడా జరుగుండొచ్చు, ఫ్రెండ్స్ అన్నాక గొడవలు లేకుండా ఎలా ఉంటాయరా. అట్లా అని సపోర్ట్ చేయకుండా మానేస్తే ఎలా రా. కనీసం వీడియో చూస్తున్నారో లేదో కూడా అర్థం కావట్లేదు కొంతమంది అయితే. కనీసం ఈ టెంపుల్ కోస్టల్ సెంటర్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఒంగోలు నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. జై శ్రీరామ్. చిన్న టెంపుల్ అయినా చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్లో. అక్కడ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళని చూసిన తర్వాత నేను పెట్టేది కూడా ఒక ఎఫెక్ట్స్ అయినా అనిపించింది నిజంగా. ఎండ భయంకరంగా ఉందండి, ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. నేను వెళ్ళేటప్పుడు అక్కడే కూర్చోన్నారు, మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అక్కడే ఎండలోనే అలాగే కూర్చోన్నారండి, ఏ నీడ లేకుండా. ఏదో మన వ్యూస్ కోసం వాళ్ళని అలా రికార్డ్ చేయటం కూడా కరెక్ట్ కాదనిపించిందండి, అందుకే నేనేం రికార్డ్ చేయలేదు. వాళ్ళు వీళ్ళనే కాదు, రైతులు, ఇల్లు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలామంది మంచి ఎండలోనే వర్క్ చేస్తున్నారు. అందరూ కొంతమంది ఇష్టంతో చేస్తున్న వాళ్ళేం కాదు, అవసరానికి పనిచేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బట్ నేను మాత్రం నా ప్యాషన్ కోసమే వర్క్ చేస్తున్నాను దీంట్లో మాత్రం.
మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మంచి అవుట్పుట్ ఇవ్వడం కోసం. బట్ నేను వాడుతున్న ఫోను అంత క్లారిటీ ఏమి ఇవ్వదని నాకు తెలుసు, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఏమన్నా అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ముందు నాకు కొంచెం నమ్మకం రావాలి కదా, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే కనీసం రిటర్న్ అయినా వస్తుందని. ఈరోజు రాకపోవచ్చు, కనీసం ఒక సంవత్సరం తర్వాత అయినా వచ్చే నమ్మకం కూడా కనపట్లేదండి. మరీ 33 ఏందండి దారుణం. కాకపోతే ఫ్యాషన్ కోసం చేస్తున్నారు, మనీ ఏంటి మళ్ళీ అని అనుకోవచ్చు. బట్ ఇల్లు అయితే గడవాలి కదా, నా ప్యాషన్ నాకేమీ ఫుడ్ పెట్టదు కదా, ఫుడ్ అయినా కొనాల్సిందే కదా బయట. ఈ గ్రామ దేవత, ఈ గుడి రెండు ఊర్లోకి వస్తే కనపడతాయండి. ముందు మనం కరెక్ట్ రూట్లోనే వెళ్ళాం, తర్వాత గూగుల్ మ్యాప్స్ చూసుకొని రాంగ్ రూట్లోకి వచ్చేసి ఊర్లోకి వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. అయినా పర్లేదులేండి, దారిలో 3 టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాను. కాకపోతే మన బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్క టెంపుల్ కూడా ఓపెన్ చేసలేదు. అంటే మధ్యాహ్నం టైంలో వచ్చాం కదా, అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. జస్ట్ బయట నుంచి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాను. వెల్కమ్ టు మల్లవరం డ్యామ్. ఈరోజు ఏదో ఖాళీగా ఉంది, కానీ సండే టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. పెళ్ళిళ్ళ సీజన్లో అయితే ఇంకా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు అబ్బో రచ్చరచ్చగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి, బట్ నాకు ఎక్కడ అనేది కరెక్ట్గా కనపడలేదు, అందుకే నేను వీడియో తీయలేకపోయాను. ఎక్కడో కరెక్ట్గా తెలీదు, బట్ బోటింగ్ అయితే ఉంది. మీరు చూసినట్టయితే జలయజ్ఞం అని ఒక స్తూపం ఉందండి, దాని మీద చాలామంది పెద్దవాళ్ళ పేర్లు రాసున్నాయి, కావాలంటే చదువుకోవచ్చు. చాలా మంచి ప్లేస్ విజిట్ చేయడానికి, ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీతో అయినా ఎవరితో అయినా సరే ఇదైతే చాలా మంచి ప్లేస్. పార్క్స్ ఉన్నాయి, వాటర్, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫోటోషూట్స్ అయితే చాలా ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ. గ్రీనరీ ఎక్కడ చూసినా చెట్లు, వాటరు, చూడ్డానికి అయితే సూపర్ ప్లేస్ అండి ఇది. ఈ బ్రిడ్జికి అవతల వైపు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, పదండి అది కూడా చూసేసి వచ్చేద్దాం. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే నిత్య అన్నదాన సత్రం ఉందండి, డైలీ ఇక్కడ ఫుడ్ పెడుతూ ఉంటారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుంది, అయినా పర్లేదు, కొంచెం వెళ్ళి చూసేసి వద్దాం లోపల ఎలా ఉంటుందో.
టెంపుల్ అయితే పెద్ద టెంపులే. ఇటు పక్క ఉన్నది కళ్యాణ మండపం అనుకుంటా, లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇక్కడ టెండర్ నోటీస్ అంటించారండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే పాస్ చేసుకొని చదువుకోండి. ఇక మనం రిటర్న్ బయలుదేరదాం. నచ్చిన వర్క్ చేస్తే ఆ ఫీల్ నిజంగానే చాలా వేరుగా ఉంటుంది. అది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. అట్లా అని మనమేమి రెగ్యులర్గా సైకిల్ దొక్కే బ్యాచ్ కూడా కాదు. ఫ్రెండ్ షాప్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటే బైక్ లేదు మావా అని చెప్పి కొట్టే టైపు. కానీ ఆల్మోస్ట్ ఈరోజు 50 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుంటా వచ్చానంటే నాకే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క గేటు ఒక్కొక్కరికి డెడికేట్ చేశారండి, చూడొచ్చు మీరు. మనీ కావాలి కాదంటలేదు, కానీ నచ్చిన వర్క్లో రూపాయి వచ్చినా ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది, చాలా హైలో ఉంటుంది. మనం పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎక్కడెక్కడికో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, మన దగ్గరలోనే ఉంటాయి, చూసుకోవాలి మనమే. టెంపుల్స్ అవ్వచ్చు, ఇలాంటి ప్లేసెస్ అవ్వచ్చు, విజిట్ చేయండి అప్పుడప్పుడు, కొంచెం మీరు రిలాక్స్ అవుతారు. వచ్చేటప్పుడు బాగానే తొక్కుంటూ వచ్చానండి, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం తోల తీరిపోయింది. వామ్మో, ఎండ ఎక్కువగా ఉంది అండ్ చాలా సార్లు ఆగాల్సిన అవసరం వచ్చింది తొక్కలేక సైకిల్ని. కాళ్ళు పట్టేసాయి మధ్యలో అయితే 2-3 సార్లు. ఆల్మోస్ట్ కొన్ని సార్లు అయితే రోడ్డు మీదే కూర్చుండిపోయాను కదలలేక. ఎట్లో చిన్నగా ఇంటికి వచ్చేసాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ముందు వీడియో ఎలా ఉందో. మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ నాకు ఫర్దర్ వీడియోస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.